అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామంలో నెల 20 దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహం గుర్తులను వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిని పట్టుకోలేదన్నారు వైసీపీ నాయకులు. రేపు విగ్రహం ధ్వంసమైన ప్రాంతం సందర్శించేందుకు వైసీపీ నాయకులు భారీగా తరలిరావాలని జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్య తీసుకోమని చెప్పి మా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు నేరుగా మా అందరి సమక్షంలో పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా ఆ రోజు అక్కడ ఉన్న సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఖచ్చితంగా దోషులు ఎవరైనప్పటికీ కూడా మేము బుధవారం కల్లా మేము ముందుంచుతాం, ఖచ్చితంగా వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేపిస్తాం సార్, బుధవారం దాకా మాకు సమయం అని చెప్పి కోవడం జరిగింది. వాస్తవానికి మేము ఆ రోజు సోమవారం దాకా 48 గంటలు టైం ఇచ్చిన తర్వాత పార్టీ పరంగా పిలిపివ్వాలనుకున్నాం. కానీ పోలీసు వార్తల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సార్, మేము బందోబస్తుకి వెళ్ళిపోవాలి, సోమవారం వరకు మాకు బుధవారం వరకు టైం ఇవ్వండి. ఖచ్చితంగా ఈసరికి ఒక అంచనాకు వచ్చాం. ఎవరు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఏ ఉద్దేశంతో ధ్వంసం చేశారని ఒక ఆలోచన మేము వచ్చాం. బుధవారం ఖచ్చితంగా దోషుల్ని మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రజెంట్